హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని డాక్టర్ వ్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు అయితే బండి వాష్ చేస్తున్నాం. డాడీ పైప్ సెట్ చేస్తుండు. బండి శుభ్రంగా కడుక్కొని పూజ చేద్దాం అనుకుంటున్నాం. పండగ మంచిగా మళ్ళీ ఫ్రెష్గా కడుదామని బండికి ఎప్పుడో ఒకసారి కడుగుతాం. పండగ కడుక్కుంటే మనకి కూడా మంచిగా కనబడుతుంది, మంచిగా ఉంటుంది. సో ఇవాళ అయితే డాడీ మోటార్ వేసి కడుగుతుండు. నేను ఇప్పుడే లేచిన, నైట్ కోల్డ్ అయింది ఘోరంగా. బండి అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాం. డాడీ వాటర్ కొడుతుండు. మోటార్ ఆన్ చేయగానే ఇక్కడ పైప్ కొంచెం హోల్ ఉండేసరికి మళ్ళీ పైప్ సెట్ చేస్తుండు. పైప్ అక్కడ హోల్ పగిలింది, పైప్ కడిగేసి మళ్ళీ పైప్ సెట్ చేస్తుండు. మన బేబీ చూడు ఎట్లా కనబడుతుందో, ఎంత క్యూట్గా ఉంది చూడండి, ఎంత లుక్. మళ్ళీ అయితే మోటార్ వేసి కడుగుతుండు శుభ్రంగా. అంటే ఏం మురికి ఏం లేదు, ఓన్లీ వాటర్ కట్టుకున్నా సరిపోయేటట్టున్నది. నీట్గానే ఉంది బండి అయితే. మొన్నే కడిగిన. ఇప్పుడు వాటర్ మంచిగా వాష్ చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫీడ్. ఎట్లా కనబడుతుంది ఇప్పుడు, ఎంత క్యూట్గా ముద్ద వస్తుంది బేబీ అయితే. మంచిగా స్నానం చేస్తుంది చాలా రోజులకి. హాయిగా ఉన్నాల ప్రాణానికి. అట్లా పండగ ఒకసారి బండి కడుక్కుంటే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు కూడా బండి కూడా మంచిగా ఉంటుంది. దుబ్బ గిబ్బ మొత్తం ఏమున్నా క్లీన్గా మంచిగా కనబడుతుంది, లుక్ బాగుంటుంది. పండగకి ప్రతి ఒక్కరు కడుక్కోండి. మీరు కూడా బండి కడుక్కొని పూజ చేసిందో చేయలేదో కామెంట్ చేయండి. బానెట్ లోపల అయితే కొట్టుకుంటాడు. బానెట్ అయిపోయిండు, బానెట్ లోపల కొడుతుండు. ఎందుకంటే మనం మొక్కజొన్న మిల్లు కాబట్టి డస్ట్ మొత్తం లోపల మొత్తం జామ్ అవుతుంది. అంటే డస్ట్ వస్తూ ఉంటుంది కదా, దుమ్ము పడుతూ ఉంటుంది. సో పీచు అలాంటివి మొత్తం పడుతూ ఉంటాయి కాబట్టి బానెట్ లేపి దాంట్లో కొడుతుండు. మొత్తం శుభ్రంగా వాటర్ కొట్టుకుంటుండు. అట్లా కొట్టుకోవాలి ప్రతి ఒక్కరు. బానెట్ లోపల పైకి లేపి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి బానెట్కి. దానికి మన గాలి మెయిన్ గాలి ఆడేది అది బానెట్ లోపలనే కాబట్టి ఆ హోల్స్ మొత్తం ఉడుకోపోయినాయి అనుకో, గాలి ఆడదు, దానికి ఊపిరి ఆడకుండా అవుతాయి. మనకు కూడా ముక్కులు మూసేస్తే ఎట్లా ఊపిరి ఆడకుండా ఉంటుందో దానికి కూడా అట్లా. సో మంచిగా క్లీన్గా వాటర్ కొట్టుకోవాలా. సైకిల్ షాప్ పంచర్ షాప్ పోయినప్పుడు అక్కడ రేడియేటర్ గాలి పెట్టుకోవాలి. ఇవి మాత్రం మెయిన్ తీసుకోవాల్సిన మన పనులు. మా డాడీ అయితే రేడియేటర్లో కొడుతుండే, ఎట్లా కొడుతుండు. పైపు లోపల పెడతామంటే దుమ్ము మొత్తం బయటికి అనుకొని వస్తుంది. నీట్గా కడుక్కోవాలి మనం బండి కడుగుడు అయితే అయిపోయింది మా అమ్మ. ఇక బండి కడుగుడు అయితే అయిపోయింది. పూజ చేసుకుందామని పసుపు కుంకుమ కలుపుకున్నా. ఇక మన పూజ చేసేవాళ్ళు పూజ అయితే చేసేసిన. ఒక్కడే ఉన్నా కాబట్టి వీడియో తీయలేకపోయినా. మన బండి పూజ చేసేసిన. ఫైనల్ లుక్ ఎట్లుంది, మంచిగా అయ్యగారు టైప్లో పూజ చేద్దాం అనుకున్నా. మంచి లుక్ కోసం చేసిన, పర్లేదు, బాగానే వచ్చింది, చాలా బాగుంది లుక్. చూడండి, ఈ మటికాలకి ఇట్లా బొట్టు పెట్టడం వల్ల మామూలు లుక్ రాదు మామ. మటికాలకి మళ్ళీ టైర్లకి అది గంధం కొట్టడం వల్ల సూపర్ లుక్ ఉంటుంది. సో మంచిగా ఓవరాల్గా అయితే మన బండి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.